కలుగునుగాక. ప్రతి కుటుంబానికి క్రిస్మస్ దీవెనలు, న్యూ ఇయర్ దీవెనలు కలుగునుగాక. రాజు మాట్లాడుతున్నప్పుడు అవును అనిపించింది. నేను కొత్త బట్టలు వేసుకున్నా, కానీ లోపల ఏం మార్పు లేదు అనిపించింది. నాకే అనిపించింది. నాకు నేనే సేమ్ అనిపించింది. ఏంటంటే తెల్లటి వస్త్రాలు అయితే పైన కప్పుకున్నాను, కానీ మరి నిజంగా నా హృదయము మార్పు చెందిందా? కొత్త సంవత్సరం వచ్చింది, మొదటి రోజులో ప్రభు సన్నిధిలో ఉన్నాం, కానీ కొత్త బట్టలు అయితే వేసుకున్నాం, కానీ మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం గుర్తుకొచ్చింది వెంటనే. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం వెంటనే గుర్తొచ్చింది. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. చాలు, ఈ మాట గుర్తుకొచ్చింది. మనుషులు పైరూపం చూస్తారు. ఇప్పుడు నేను వేసుకున్న తెల్లటి బట్టలు, కొత్త బట్టలు, న్యూ ఇయర్కు, కొత్త సంవత్సరంలో నేను కొత్త బట్టలు ధరించుకున్నా, కానీ మనుషులేమో ఈ బట్టలు చూస్తున్నారు, దేవుడేమో హృదయాన్ని చూస్తుండు. మరి ఏది మారాలి? నేను అనుకుంటా పాత బట్టలు వేసుకున్నా పర్వాలేదు, కానీ హృదయమే మార్పు చెందాలి అనుకుంటూ నేను కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడుతున్నా. ప్రభువా, నాకు నూతన హృదయము ఇమ్ము, నూతన మనసు నాకు ఇమ్ము. ప్రార్థన చేసుకుంటున్నా. నూతన హృదయం నాకు కావాలి ప్రభువా, నూతన మనసు నాకు కావాలి ప్రభువా, నూతన ఆత్మతో నన్ను నింపు ప్రభువా. ఇంకా ప్రార్థన చేస్తున్నా, నూతన బలం నాకు ఈ ప్రభువా, నూతన శక్తి నాకు ఈ ప్రభువా అని ప్రభువుని ప్రార్థిస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్పదలుచుకున్న మాట ఒకటి ఉంది. ఈరోజు మనందరం కూడా వినగలిగిన మాట, చెప్పగలిగిన మాట ఏంటంటే, హబక్కూకు గ్రంథంలో, హబక్కూకు గ్రంథం 3:2 మనము ప్రతిసారి గుర్తు చేసుకుంటాం. నూతన సంవత్సరంలో చాలామంది గుర్తు చేసుకునే వాక్యం అదే. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. హల్లెలూయా. సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. వినండి, నూతనపరచమంటే అర్థం ఏంటి? సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము అనగా దాని అర్థము మరొకటి ఉంది. వర్ధిల్ల చేయుము. చెప్పండి, వర్ధిల్ల చేయుము. నేను అది చెప్పాలనుకున్నా. ఈరోజు మా సంఘ బిడ్డలందరూ వర్ధిల్లాలి, వారితో పాటు నేను వర్ధిల్లాలి. దేంట్లో వర్ధిల్లాలి? దేంట్లో వర్ధిల్లాలి? మొట్టమొదటిగా మనం దేవునిలో వర్ధిల్లాలి, ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్నిటిలోనూ సౌఖ్యముగా ఉండాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. యోహాను 3వ పత్రిక 2వ వచనంలో ఈ మాట రాసింది. యోహాను 3వ పత్రిక 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. సౌఖ్యముగా ఉండవలనని
ప్రార్థించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి, సంతోషంగా చెప్పండి. మీరందరూ వర్ధిల్లాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. నీ దేవుడు ఆశిస్తున్నాడు. నేను ఆ దేవునితో కలిసి ఆశిస్తున్నాను మీరు వర్ధిల్లాలి. స్తోత్రం చెప్పండి. అన్ని విధములుగా, ఒక రకమే కాదు, ఆర్థికంగా కూడా మీరు వర్ధిల్లాలి. కొంతమంది అప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికమైన ఇబ్బందులు అనేక మందికి ఉన్నాయి. అవన్నీ సంవత్సరములో దేవుడు తొలగించునుగాక. చెప్పండి ఆమీనని. ఆమీనంటే అవును అన్నట్టు ఏకీభవించాలి. నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. ఆర్థికంగా నువ్వు వర్ధిల్లాలి, ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి. ఇంకోటి ఏంటి? ఆరోగ్యంగా వర్ధిల్లాలి. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు పెద్దలు. నిజమే. ఏదున్నా ఏం లాభం ఆరోగ్యం లేకపోతే? మనకు ఆరోగ్యము కూడా కావాలి. ఆరోగ్యంలో నూతన బలము, నూతన శక్తి. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగును. బలము, నూతన బలం, నూతన శక్తి మనలో రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చింత ముసలిదైన పులుపు ముసలిది కాదు అన్నారు పెద్ద మనుషులు. అంటే చెప్పండి, మంచి అర్థం చేసుకోండి. చింత ముసలిది అవుతుంది కానీ దాని పులుపు ముసలిది కాదు. మనలో ఒకవేళ మనము మన దేహము ఏజ్ మీద పడ్డ కొద్దీ, సంవత్సరాలు గతించిన కొద్దీ మనము ఏజిడి అంటే వయసులోకి వస్తున్నాం. కానీ మనలో ఒక శక్తి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఉంది, వాళ్ళు ముసలితనమందు పచ్చగా నుందురు, సారము కలిగి పచ్చగా నుందురు, వాళ్ళు సిగురించుదురు. ఇది దేవుని వాగ్దానం. స్తోత్రం చెప్పండి. ముసలితనంలో కూడా మనం ఒక వయసును, మనకు తెలియని ఒక గొప్ప శక్తి, పరిశుద్ధాత్మ శక్తితో మనము నింపబడుదుముగాక. ఆమేన్ చెప్పండి. ఆరోగ్యంగా మనం పుష్టిగా ఉండాలి. పుష్టిగా, బలంగా, రాయిని తంతే పగిలిపోవాలి. అంత బలము దేవుడు నీకు ఇచ్చునుగాక. చెప్పండి ఆమీనని. గాడుపు కొట్టుకోబెట్టేళ్ళుగా ఉండొద్దు. ఆ చెట్టు ఊడి పడిపోయింది చూసినావు గాడుపుకి. మనం గట్టిగా ఉండాలి. దృఢమైన నిశ్చయత, విశ్వాసం. ప్రభువులో మనం గట్టిగా ఉండాలి. ఆయన మహాశక్తి మనల్ని కమ్ముకున్నప్పుడు మనం బలవంతులమవుతాం. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చేను. ఆత్మ ద్వారా నింపబడినప్పుడు అది తెలియని శక్తి, గొప్ప శక్తి దేవుడు నీకు ఇస్తాడు ఈ సంవత్సరం. స్తోత్రం చెప్పు. నమ్మితే స్తోత్రం. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము అనగా అర్థం ఏంటి? నన్ను వర్ధిల్ల చేయుము. దాని అర్థం ఏంటంటే, దాని భావం ఏమంటే వర్ధిల్ల చేయుము. మనందరినీ దేవుడు వర్ధిల్ల చేయాలని గొప్ప ఆశతో ఉన్నాడు. మనలందరినీ దీవించాలని దేవుడు తండ్రి, తల్లిగా మన పట్ల ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. ప్రతి బిడ్డను దీవించడానికి ఆయన ఆశపడుతున్నాడు. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు పేదగా ఉండడం ఇష్టమా? పిల్లలు దరిద్రులై ఉండడము ఏ తల్లిదండ్రులకైనా ఇష్టమా? పిల్లలు సింపిరి గుడ్డలు వేసుకోవడం ఏ తల్లిదండ్రులైనా చూస్తారా? పేదలై, బీదలై, బికారులై ఉండడం ఏ తల్లిదండ్రులకు ఇష్టం లేదు కదా. మరి నీ పరమ తండ్రికి ఇష్టమా? ఈ తండ్రులకే ఇష్టం లేనప్పుడు, శరీర సంబంధులైన ఈ తల్లిదండ్రులకే నా పిల్లలు గొప్పగా కావాలి, నా పిల్లలు గొప్పగా కావాలి, నా పిల్లలు గొప్పగా ఎదగాలనుకుంటే పరలోకపు తండ్రికి ఏముంటుంది? ఇంకా అంతకంటే 100 రెట్లు 1000 రెట్లు ఉంది. స్తోత్రం చెప్పండి. నిన్ను ఆశీర్వదించాలి, నిన్ను దీవించాలి, నిన్ను వర్ధిల్లు చేయాలని
ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి, తగిన సమయమందు ఆయన మిమ్మును హెచ్చించును. ఆమేన్. అది అన్నమాట. సంవత్సరములు జరుగుచుండగా ఏడేసిన గొంగడి ఆడనే ఉండగా, అట్లా కాదు. ఏడేసిన గొంగడి ఆడనే ఉండకూడదు. చితకో సిలకలాగా మారిపోవాలి. ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలి. ఏనుగు తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు కాదయ్యా, విశ్వమంతా యేసు వినురదాసు అన్నాడు ఒక ఆయన. ఎన్ని సంవత్సరాలు మారినా, ఎన్ని సంవత్సరాలు గతించినా, ఎన్ని సంవత్సరాలు జరుగుచుండినా ఈయన మారడే. అదే బుద్ధి, మళ్ళీ అవే నడక, అదే ప్రవర్తన, అవే మాటలు, అవే క్రియలు. జీవితం మారతలేదు. బట్టలు మారినాయి, కొత్త బట్టలు మారినాయి, కట్టుకున్న దుస్తులు మారినాయి, ఇల్లు మారుతుర్రు. ఈ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లోకి, ఆ ఇంట్లోకి వెళ్ళి ఈ ఇంట్లకు మారొచ్చు. దుస్తులు మారొచ్చు, ఇల్లు మారొచ్చు, భోజనం మారొచ్చు, ఇంకేదైనా మారొచ్చు. జీవితం మారాలి. ప్రభు చూసేది దుస్తులు కాదు, పైరూపం కాదు. మనుషులు పైరూపము చూస్తారు కానీ దేవుడు హృదయములను పరిశీలించే దేవుడు. హృదయాన్ని ఈ నూతన సంవత్సరంలో నూతన హృదయము, నూతన మనసు, నూతన స్వభావము మనలో రావాలని ప్రభు చూస్తున్నాడు. మనము మార్పు చెందాలని ప్రభు చూస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 30 అధ్యాయము, 30 అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 30 అధ్యాయము 9వ వచనం చూడండి. సంవత్సరములు జరుగుచుండగా ఆయన కార్యము నూతన పరుచును, అనగా వర్ధిల్ల చేయును. నీ దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ చేతి పనులన్నిటి విషయంలోను, నీ గర్భఫల విషయములోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయములోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయములోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు, నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. హల్లెలూయా. ఇదే మీ జీవితంలో, మన జీవితంలో నెరవేరాలని నేను ఆశిస్తున్నా. నీ చేతి పనిని ఆయన ఆశీర్వదించబోతున్నాడు, అనగా వర్ధిల్ల చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. స్తోత్రం చెప్పు. నీ చేతి పనులను ఆయన ఈ సంవత్సరం వర్ధిల్ల చేయునుగాక. ఏ పనులు? ఈ చేతులతో ఏ పని చేయాలని నువ్వు అనుకుంటున్నావో ఆ పనులలో దేవుడు నీకు బర్కత్ కలగజేయునుగాక, నిన్ను వర్ధిల్ల చేయునుగాక. నీ చేతి పనులన్నిటిలో కూడా నువ్వే పని చేయాలనుకుంటున్నావో అవన్నీ కూడా ఈ సంవత్సరం దేవుడు దీవించునుగాక. తర్వాత నీ గర్భఫలాన్ని దేవుడు దీవిస్తాడు. నీ గర్భమున పుట్టిన సంతానం, కుమారులు కుమార్తెలు, వాళ్ళని కూడా దేవుడు దీవించునుగాక. ఆమె చెప్పండి. చప్పడదా కూర్చుంటారంటే ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేయడానికి నా ద్వారా ప్రేరేపించబడ్డాడు. హల్లెలూయా. ఆయన ద్వారా నేను ప్రేరేపించబడిన ప్రభువా. హబక్కూకు గ్రంథము ప్రతి సంవత్సరం చదువుతూనే ఉంటాం. దాంట్లో ఉన్న భావం ఏంటి అని ఆ మాట ధ్యానం చేస్తుండగా దేవుడు చెప్పాడు, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతన పరచు అంటే వర్ధిల్ల చేయుట. ఏ విధంగా దేవుడు మనం వర్ధిల్ల చేస్తాడు? నీ చేతి పనిని, నీ గర్భఫలాన్ని, నీ పశువుల మందలను, నీ భూమి ఫలాన్ని, భూఫలమును ఆయన వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వర్ధిల్ల చేయునుగాక. సామెత గ్రంథంలో మాట ఉంది, 2:7.
సామెతల గ్రంథము 2:7. యథార్థవంతులను ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడముగానున్నాడు. ఆమేన్. నిన్ను వర్ధిల్ల చేస్తాడు కానీ ఒక కండిషన్, నిన్ను దీవిస్తాడు కానీ ఒక కండిషన్. దేవుని కండిషన్ ఏంటంటే నువ్వు యథార్థంగా ఉండాలి, యథార్థతను వదలొద్దు, యథార్థతను విడిచిపెట్టి నడవద్దు. యథార్థమే పదార్థం. యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయకుండా మానడు. నువ్వు యథార్థంగా ఉంటే దరిద్రుడవైతావు అనుకుంటున్నావా? యథార్థంగా ఉంటే నష్టపోతా అనుకుంటున్నావా? నేను యథార్థంగా బ్రతకలేనన్నా, నేను యథార్థంగా బ్రతకలేనయ్యా అనుకుంటున్నావా? అన్యాయంగానే ఉంటేనే డబ్బు వస్తుంది అనుకుంటావా? అన్యాయం చేస్తేనే ధనవంతుని అవుతాను అనుకుంటున్నావా? మోసం చేస్తేనే పెద్దగా అవుతా అనుకుంటున్నావా? అడ్డదారిలో ఉరుకుతేనే నేను డబ్బు వస్తుంది అనుకుంటున్నావా? వద్దు వద్దు వద్దు, అది దైవ చిత్తం కాదు. నీతిమంతునికి కలిగింది కొంచెమే శ్రేష్టం. భక్తిహీనునికి కలుగు బహు ధనము కంటే నీతిమంతునికి కలిగినది కొంచెమైనా శ్రేష్టం. దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. నూనె బుడ్డిని ఆశీర్వదించినట్టు, పిండి పిసుకు తొట్టిని ఆశీర్వదించినట్టు అది ఎన్నడూ అయిపోదు. ఆ నూనె అయిపోదు, ఆ పిండి అయిపోదు, అది కొంచెమే, కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు నీతిని వదిలిపెట్టి, యథార్థతను వదిలిపెట్టి, ఇష్టానుసారంగా జీవిస్తుంటే, అక్రమంగా నడుస్తుంటే, అన్యాయంగా నడుస్తుంటే, నేను ఇట్లా పోయి అట్లా సంపాదించుకొస్తా అనుకుంటున్నావా? సంపాదించుకరా, నరకంలో కూర్చొని లెక్క పెట్టుకుందువు కానీ ఇట్లా పోయి అట్లా తీసుకురాపో. యథార్థత చెడని పదార్థం. యథార్థంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి, నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను వర్ధిల్ల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యెహోవా ఇచ్చే ఆశీర్వాదము చెప్పండి, ఐశ్వర్యము కలగజేయును. యెహోవా ఇచ్చే ఆశీర్వాదము ఐశ్వర్యము కలగజేయును. నరుల కష్టార్జితం వలన అది ఎక్కువ కాదు. నీ కష్టార్జితం వలన ఎక్కువ కాదు. నీ తెలివితేటల వల్ల నేను పెద్దగా ఏదాం అనుకుంటున్నావా? కావు. నీ శక్తిని ప్రయోగించి, నీ తెలివితేటలు ప్రయోగించి నేను పెద్దగా వాళ్ళని అనుకుంటున్నావా? హుషారు చేస్తున్నావా దేవుని దగ్గర? అది కాదు. అయినా అది వేస్టే. రెక్కలు వచ్చి లేచిపోతుంది. అన్యాయంగా సంపాదించిన డబ్బు, అవినీతితో సంపాదించిన డబ్బు ఒకరోజు రెక్కలతో ఎగిరిపోయే సమయం కూడా వస్తుందని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే పెద్ద మనుషులు అన్నారు, గంగగోగు పాలు గరిటెడైన చాలు, కడివెడైన నేమి కర్మపాలు. పాపంతో సంపాదించింది ఎందుకయ్యా? నరకం పోతావు, జాగ్రత్త. నూతన సంవత్సరంలో దేవుని యొక్క దీవెనలు వర్ధిల్లాలి తప్ప శాపం తెచ్చుకోవద్దు. మనం శాపగ్రస్తులుగా ఉండాలని, సింపిరిగుడ్డలతో ఉండాలని, దరిద్రులుగా ఉండాలని, అడక తినాలని దేవునికి ఇష్టం లేదు. ఆయన రాజులకే రారాజు, ఆయన పిల్లలమైన మనము యువరాజులు. స్తోత్రం చెప్పండి. మన దేవుడు ఎలాంటి వాడు? రాజులకు రారాజు, ప్రభువులకు ప్రభు. ఆయన పిల్లలమైన మీరు యువరాజులు, యువరాణులు. హల్లెలూయా. మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు యథార్థవంతుడు, మన దేవుడు పరిశుద్ధుడు. మనము పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధంగా ఉంటే డెవలప్ కాలేవా? కొంతమంది అంటారు, అబద్ధం ఆడకుండా బ్రతకలేమయ్యా. టమాటాలు అమ్మేట ఆమె అబద్ధాలు ఆడుతుంది, బెండకాయలు అమ్మేట ఆమె అబద్ధాలు ఆడుతుంది, బిజినెస్ చేసిన వాళ్ళు అందరూ అబద్ధాలు ఆడుతుర్రు, మేము కూడా అబద్ధాలు ఆడతాం. ఆడు నరకంలో కాల్దువు కానీ పిరికివారును
ఎవరు నరకంలో పడతారు? ఎవరు? ప్రకటన గ్రంథము 21:8 ఏముంది తెలుసునా? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, మాంత్రికులు, చేతులు చూసేటోళ్ళు, కణికలు చేసేటోళ్ళు, ఈ బాణవతులు చేసేటోళ్ళు, కీనవతులు చేసేటోళ్ళు, ఇవి విగ్రహారాధికులు, అందరితో అబద్ధికులు. చదవండి ఎవరైనా. ఎవరెవరు? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ. ఈ అబద్ధికులని అల్లనే కలిపిండు దేవుడు. అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఇక్కడ చేస్తావు, అక్కడ చేస్తావు. కొత్త సంవత్సరం వచ్చింది, దీవెనలు వచ్చినాయి అనుకుంటున్నావా? నీ ప్రవర్ధనలో ఉంటాయి దీవెనలు. నువ్వు దేవుని ఆజ్ఞకు లోబడితే, దేవుని మాట వింటే, యథార్థతను పాటిస్తే, నీతిగా బ్రతికితే ఆ దీవెనలు పొందుకుంటావు. లేదా దేవుడు అన్నాడు, శాపం కావాలనా దీవెన కావాలా? ఏది కావాలో నిర్ణయం చేసుకో, తీర్మానం చేసుకో. దేవుని బిడ్డలారా, యథార్థతను ఎన్నడూ వదిలిపెట్టొద్దు. యోబు భక్తుడు యథార్థతను వదిలిపెట్టిండా? కష్టాలు వచ్చినాయి. చిన్న కష్టాలా యోబుకు వచ్చిన కష్టాలు? భయంకరమైన కష్టాలు వచ్చినాయి. ఆస్తులన్నీ కోల్పోయిండు. ఏమ్మా వింటున్నారా? చర్చి ముచ్చట్లు పెట్టే స్థలమా? ఇక్కడేనండి. యోబుకు భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినప్పటికీ ఏమని వర్ణిస్తావు ఆయన శ్రమ? ఆస్తులన్నీ పోయినాయి, పశువులన్నీ చనిపోయినాయి, పంటలన్నీ కాలిపోయినాయి. అన్నిటికంటే మిన్న తన కడుపున పుట్టిన 10 మంది పిల్లలు చనిపోయారు ఒకటే రోజు అందరికీ సావు వచ్చింది. ఇల్లు గూలి అందరూ చచ్చిపోయారు. ఇంకా చెప్పాలంటే ఆయనలో ఉన్న ఆరోగ్యం అంతా క్షీణించిపోయింది. ఏకాకి అయిపోయాడు. అయినప్పటికీ నీ యథార్థతను వదిలిపెట్టలేదు. హల్లెలూయా. అదే దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటి భక్తి. యథార్థతను వదిలిపెట్టద్దండి. కకృతి పడొద్దు. 10 రూపాయల కోసం, పైసల కోసం కకృతి పడి పెండ తింటారా? ఈరోజు దేవుని ఆజ్ఞ నుండి తొలగిపోతారా? శాపగ్రస్తులు అవుతారా? నిత్య నరకానికి వెళ్తారా? ఎన్నటెన్నటికీ మనము దేవుని యొక్క సన్నిధి నుండి, యథార్థత నుండి తొలగిపోవద్దు. దాన్ని వెతికి వెంటాడాలి, యథార్థవంతులుగా ప్రవర్తించాలి. అందుకనే బైబిల్ సెలవిస్తుంది ఏమని? సామెత 2:7 సామెత గ్రంథం 2వ అధ్యాయం 7 యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేయును. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగానున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంటూ ఉంటుంది. చివరి మాట చూడండి, 2 సమూయేలు 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కటి మాట మనకి సందర్భంలో గుర్తు చేసుకోవచ్చు. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాసింది, దావీదు అంతకంతకు వర్ధిల్లుచు వచ్చాను. హల్లెలూయా. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుమంటే అర్థం ఏంటి తెలుసిన? వర్ధిల్ల చేయము. ఈ సంవత్సరం ప్రభువా మా సంఘ బిడ్డలందరినీ వర్ధిల్ల చేయము. వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. ఎవరు పేదలుగా బీదలుగా ఉండడానికి వీలు లేదు యేసయ్యా అంటే ఆయన అన్నాడు, యథార్థతను పాటించమని చెప్పు, నీతిగా బ్రతకడానికి తీర్మానం చేసుకోమని చెప్పు. నీతిమంతుని తల మీదకి ఏమొస్తాయి? ఆశీర్వాదములు వచ్చును. సామెతలు 7:10 నీతిమంతుని తల మీదకి ఏమొస్తాయి? శాపం కాదు. ఏమొస్తుంది చూడండి, ఆశీర్వాదం వచ్చును. అంతటా 17 సామెతలు 17 చూడండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట
ఆశీర్వాదకరమగును. ఆ, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. నీతివంతుని తల మీదకి ఏమొచ్చును? నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. అదేనమాట. మనం నీతిగా బతికితే బతకలేమయ్యా ఈ లోకంలో అనుకుంటావు. మనం అనుకుంటాం అట్లా. చాలామంది ఇదే మాట అంటారు నాతోటి, పాస్టర్ గారు నీకేం తెలుసయ్యా, లోకంలో బ్రతకలేమయ్యా, నీతిగా ఉంటే మనం బ్రతకలేం, అబద్ధం ఆడాలి, అందట్లో ఉండాలి, లోకంతో నడవాలి, నలుగురితో నారాయణ. ఏమాయన పో పో నారాయణ ఎంబడి పో, నరకంలో కలిసి ఏడుస్తుంది. కానీ నలుగురితో నారాయణ, నలుగురు ఎట్లా పోతే గట్లనే పో. మరి దేవుని మార్గం వదిలిపెట్టి, నీతిని వదిలిపెట్టి, యథార్థతను వదిలిపెట్టి, బైబిల్ మాటలు పక్కకు పెట్టేసి నలుగురితో పో. మరి వాళ్ళు నిన్ను సావకుండా బ్రతికిస్తారు. పో నాయగానేంబడి పో. వాడు నువ్వు నరకంలో కాలుతావు ఒకరోజు. గుడ్డోనికి గుడ్డోడితో చూపుతాడా? నువ్వు గుడ్డోని ఆశ్రయిస్తున్నావు. నలుగురితో కాదు, మన పయనం నలుగురితో కాదు, యేసయ్యతో. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? స్తోత్రం చెప్తలేరేంటి? నీతిమంతుని తల మీదకి ఏమొస్తాయి? నీతిగా బ్రతికితే బ్రతకలేమా? నీతిగా ఉంటే బ్రతకలేమా? యథార్థంగా ఉంటే బ్రతకలేమా? అబద్ధం ఆడకపోతే బ్రతకలేమా? మోసం చేయకపోతే బ్రతకలేమా? ఆ కొంచెం ఉన్నా సరే దాన్ని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. దావీదు జీవితంలో దేవుడు చేసినది అదే, వర్ధిల్ల చేశాడంట. ఎట్లా వర్ధిల్ల చేశాడు? అంత కంతకు అంటే చెప్పు, మళ్ళీ చదువు కదా. ఆగు, అక్కడే ఆగు. అంతకంతకంటే చెప్పండి. ఫస్ట్ రూమ్ కట్టుకున్నాం మేము, తడకల రూము అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఉదాహరణకి ఫస్ట్ రేకుల తడక కట్టుకున్నాం. మా సావిత్రక సాక్ష్యం, అక్కడ ఉన్నామనే చూసింది. వాళ్ళే అనుకుంటారు, దేవదాస్ అన్న ఎట్లా ఈ విధంగా చేయగలిగిండు అని ఆమె కూడా ఆశ్చర్యపోయింది. నిజమే, నాకే ఆశ్చర్యం. మొదట ఎలతల తడక ఉండే, ఆ తడక కాస్త రేకుల షెడ్ అయింది. ఆ రేకుల షెడ్ కాస్త ఒక స్లాబ్ అయింది. ఆ ఒక్క స్లాబ్ కాస్త మొత్తం అయింది, ఇడికలాడదాకా. అది కాస్త ఫస్ట్ ఫ్లోర్ అయింది. ఆ ఫస్ట్ ఫ్లోర్ పోయి కాస్త సెకండ్ ఫ్లోర్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఆగింది, దేవుని స్తోత్రం. ఇంకా థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. అసూయతో చూస్తారేంటి? ఆమెను చెప్పయ్యా, థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాలి. హల్లెలూయా అన్నట్టు ఉదాహరణకు చెప్పిన. దావీదు ఎక్కడుండే? గొర్రెలు కాసుకునేవాడు, గొర్రెల దొడ్డిలో ఉండే దావీదు. ఎవరు? ఒక వెలివేయబడిన అమ్మకు పుట్టినోడు, వెలివేయబడిన ఒక అమ్మకు పుట్టినోడు, ఒక పనికత్తెకు పుట్టినోడు అనుకోండి. ఇంట్లో బాసన్లు చేసే కడుగుతారు చూసారా, అట్లాంటి ఆమెకు పుట్టినోడు. అన్నదమ్ములు అందరూ కూడా ఆయనని చిన్న చూపు చూశారు. తండ్రి వెలివేశాడు, తండ్రి చదివిపియలే, మిగతా కొడుకులను చదివిపించిండు. 7 అజానుభావులు 7, చాలా అందంగా ఉంటారు వాళ్ళు. సమూయేలు వాళ్ళనే అభిషేకింపబోయిండు. కానీ దేవుడు అన్నాడు, ఆగో, మనుషులు పైరూపం చూస్తారు కానీ యెహోవా హృదయాంతరేంద్రియం చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. మీరు వాళ్ళని అభిషేకించుడు కాదు, నేను కోరుకున్న వాళ్ళు వీళ్ళు కాదు. మరి ఇంకెవరు ఉన్నారయ్యా? 7 ఇక్కడే ఉన్నారు కదా, యేసయ్య కుమారులు 7 ఇక్కడే ఉన్నారు కదా అంటే వీళ్ళు గారు. మరి ఇంకెవరు ఉన్నారు? యేషయ్యా ఇక్కడ రా, నీ కొడుకులు ఇంతేనా? ఇంతే 7. జర బాగా ఆలోచించి చెప్పు, ఇంతేనా? 7 అంతే అయ్యా, 7 నా కొడుకులు. దావీదుని బొత్తిగా మర్చిపోయిండు తండ్రి, అన్నదమ్ములు మర్చిపోయారు.
లోకం మర్చిపోయింది. ఆయన జనాభా లెక్కలో లేడు. తునీకరించబడిన వాడు, వెలివేయబడినటువంటి వాడు, ఎన్నిక లేనటువంటి వాడు, యోగ్యత లేనటువంటి వాడు, అర్హత లేనటువంటి వాడు ఆ దావీదును యేషయా నువ్వు ఆలోచించు, ఇంకెవడైనా ఉన్నాడా ఆలోచించు అంటే అప్పుడు గుర్తుకొచ్చింది యేషయాకి, అవునయ్యా ఒక్కడున్నాడయ్యా కడసారి వాడు, ఎందుకు పుట్టిండేమో వానికి ఇన్ని గొర్రెలు కొని ఆ గొర్రెల కాడ ఉంచినయ్యా, వాడు ఎందుకు వణికిరాడయ్యా, గాడట రాజు అవుతాడయ్యా. వీళ్ళకి ఆశ్చర్యం, అన్నదమ్ములకు ఆశ్చర్యం, వాళ్ళ అయ్యకు ఆశ్చర్యం, వాళ్ళ కుటుంబీకులకు ఆశ్చర్యం. గాడికి గీనికి ఈ పదవికి సంబంధమే లేదు. సరే పిలువైతే విలువయ్యా, ఎక్కడున్నాడో పిలువు, గొర్రెల కాడికెళ్ళంటే ఆయన పిలుచుకొచ్చారు. ఆయన వస్తుంటే సమూయేలు చూశాడు. చూసి ఏమంటున్నాడు తెలిసినా, దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఏమని? అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడు చక్కని నేత్రము గలవాడును. చక్కని నేత్రములు వైబ్రోస్ చేసుకోలేదు సుమా. చూచుటకు సుందరమైన వాడు. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. నీవు లేచి వానిని అభిషేకించమని చెప్పగా సమూయేలు తైలపు కొమ్ముతో వాని సహోదరులందరి ఎదుట వానికి అభిషేకం చేసెను. ఆమేన్ చెప్పండి. అమ్మా, ఈ సందర్భంలో నీవు కూడా ఒకవేళ వెలివేయబడి ఉన్నావా? ఎవరైనా నిన్ను తృణీకరిస్తున్నారా? చిన్న చూపు చూస్తున్నారా? తక్కువ అంచనా వేస్తున్నారా? భయపడకు, దేవుడు నిన్నే చూస్తుండు. హల్లెలూయా. సహోదరులారా, నిన్ను కూడా ఎవరైనా తక్కువ అంచనా వేసి చిన్న చూపు చూస్తే నిన్నే చూస్తుండు దేవుడు. లోకం చూసేది దేవుడు చూడడు, దేవుడు చూసేది లోకం చూడదు. లోకం ఏది గొప్ప అనుకుంటుందో దేవుడు దాన్ని తక్కువ అంచనా వేస్తాడు. లోకము దేన్ని తక్కువ అంచనా వేస్తుందో దేవుడు దాన్ని ఎక్కువ అంచనేసి పైకి లేపుతాడు. నేను కూడా దావీదు కోవకు చెందిన వాడినే. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేనైతే ఎందుకు వణికిరాను, అక్షరం ముక్క రాదు. అక్షరం ముక్క రాదు. పెద్ద బాల శిక్ష చదువురా అంటే చదువుతుంటే 2 సుండెలకలు 2 మొక్కజొన్న కంకులు అని. ఆడ సుండెలకలు కావాలి, ఎలకలు అని ఉంటుంది ఆడ. కానీ నాకు రాదుగా చదువు. నాకు చదువు రాక ఏమంటుంటే ఎలకలు చూసి చెప్తుంటే 2 సుండెలకలు, ఇక్కడ వెన్నులు అని ఉంటుంది, అది వెన్నులు. ఆ వెన్నులని నాకు చదువు రాక 2 మొక్కజొన్న కంకులు. ఆహా, ఆయన ఆ సార్ వచ్చి బరిగి తీసుకొని ఈ పంత వాళ్ళ కొట్టిడు. పనికి మళ్ళోడా సుండెలకలు అని ఉందా రైడా? 2 ఎలకలు, 2 ఎలకలు ఇవేమిటిరా? 2 మొక్కజొన్న కంకులు అని ఉందారా? ఏముంది చూడు, 2 వెన్నులు. ఈ విధంగా నైట్ స్కూల్కి పోయినా కొన్ని రోజులు చదువు రాదు, ఏం రాదు, నాకు పాడు రాదు. ఎందుకో యేసుప్రభు ప్రేమించి ఈ విధంగా ఆయన నన్ను ఆశీర్వదించి సాక్షిగా నిలబెట్టుకున్నాడు. దావీదు జీవితంలో కూడా దేవుడు అంతకంతకు ఆయన వర్ధిల చేసి గొర్రెలు కాచుకునే దావీదుని గొప్ప రాజుగా, ఏం మంత్రి అయినా చెప్పండి, ప్రధానమంత్రి లెవెల్లో. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి లెవెల్ మనకి మోడీ గారి లెవెల్లో దావీదుని దేవుడు పెట్టాడు. ఎందుకు పనికిరాడు దావీదు? గొర్రెలు కాసుకుంటాడు. ఇది ఆశ్చర్యం, ఇది అద్భుతం, ఇది ఆమోదం. దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్య కార్యాలు. సాధ్యము, అన్నీ సాధ్యము, నీ వలన అన్నీయు సాధ్యం, అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. సహోదరులారా, దేవుడు నిన్ను రేపు ఎక్కడికో తీసుకెళ్తాడు. హల్లెలూయా. నిన్ను ఏ లెవెల్నో పెట్టబోతున్నాడు దేవుడు. నిన్ను ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కించుతాడు. ఎక్కలేని ఎత్తైన కొండపైకి నిన్ను ఆయన ఎక్కించబోతున్నాడు. స్తోత్రం చెప్పు. నమ్మాలే, దేవుని కార్యాలను నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మేవానికి సమస్తము సాధ్యం.
నమ్మాలి. ముందు నమ్మకం అనేది ఉండాలి, విశ్వాసం అనేది ఉండాలి మనలో. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి అందుకే సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతనపరచుమంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్పండి. వర్ధిల్ల చేయుట. దేవుడు నిన్ను నన్ను ఆత్మికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, అన్ని విధాలుగా ఆయన మనల్ని అందరినీ ఈ సంవత్సరము వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. అదే ఆయన కోరుకుంటుండు. నేను కూడా ఒక సేవకునిగా మీ జీవితంలో అద్భుతాలు జరగాలని నేను కూడా కోరుకుంటున్నా. మీరందరూ అభివృద్ధి చెందిరు అనుకో, నేను ఆటోమేటిక్గా అభివృద్ధి అయిపోతా. మీరందరూ నాకు, నేను కూడా అంతే. మీతో నేను, నాతో మీరు, మనతో దేవుడు, దేవునితో మనం. హల్లెలూయా. గొర్రె బలిస్తే గొల్లోనికి లాభం. సంఘస్థులు దీవించబడితే నేను కూడా లాభం పొందుతా. అందుకే నా స్వార్థం కూడా ఉంది. మీరు దీవించబడాలని ఎందుకంటున్నానంటే మీరు దశభాగం ఇస్తారని. ఆమెను చెప్పండి. మీరు నెలకు ₹1,00,000 సంపాదించాలి, నాకు 10,000 ఇవ్వాలని. నెలకు 50,000 సంపాదించిన వాళ్ళు 5,000 ఇవ్వాలని. లేదా 10,000 సంపాదించారు అనుకో, 1,000 ఇవ్వాలని. నా స్వార్థం కూడా ఉంది, దేవుని స్వార్థం కూడా ఉంది. మీరు అభివృద్ధి చెందాలి. దేవుని పనులు, కార్యాలు, సంఘాక్షేమం, అభివృద్ధి జరగాలి. మనందరం దాంట్లో పాలువారమై ఉండాలి. హల్లెలూయా. ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తా. నీ కార్యములు నూతన పరచుము అంటే పక్క మారుమనసు పొందాలని నాకు అనిపించింది. ధ్యానం చేస్తున్నప్పుడు ఇంకా పండుకోవా నాన్న అంటున్నా మా పాప. నేను 3 గంటలకి చదువుకుంటున్నా. అరే రేపు పొద్దున మరి ఏంటి, సంఘబిడ్డలకు ఒక వాక్యం చెప్పాలి కదా. ఏంటంటే ఈ హబక్కూకు గ్రంథం ఉంది కదా, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచుమని ధ్యానం చేసుకుంటూ ఉంటే, ఇది నూతనము అనేది వర్ధిల్ల చేయుట. వర్ధిల్లు గురించి చెప్పాలంటే చాలా మాటలు ఉన్నాయి. అయితే ఆ విధంగా దేవుడు వర్ధిల్ల చేస్తున్నాడు. కానీ ఇంకొక విషయం ఏంటంటే మనం పక్క మారు మనసు పొందాలి. సంవత్సరం జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచమంటే అసలైనది, సిసలైనది, ముఖ్యమైనది నేను అనుకుంటున్నా మారు మనసే. ఈ సంవత్సరం మనం అందరం ఏం చేయాలి? మారు మనసు కంపల్సరీ పొందాలి. పాలరాజు చెప్పినట్టుగా పాత ఏ ఉండొద్దు, ఇంకా కొత్త ఏ మనం పొందుకోవాలి. అవసరం, మన అవసరం ఏంది చెప్తా చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనంలో ఉంది చూడండి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ మరి ఎందుకు కొత్త సంవత్సరాలు మనకు? పరలోకంలో ప్రవేశించండి, నిత్యరాజ్యంలో చేరుకోనలేని మనకు కొత్త సంవత్సరాలు ఎందుకు? కొత్త బట్టలు ఎందుకు? బూరెలు ఎందుకు? గారెలు ఎందుకు? ఇవన్నీ ఎందుకు? ఈ ఆర్భాటాలు. అవసరమైంది హృదయ మార్పిడి, లైఫ్ చేంజింగ్. జీవితం మారాలి, మాట తీరు మారాలి, ప్రవర్తన మారాలి, జీవితం మారాలి. చితకోసిల్క మారుతుందే, చెట్లు మారుతున్నాయే, సంవత్సరానికి ఒకసారి అవి చిగురిస్తున్నాయే. పాత ఆకులను తొలగించేసి నూతనమైనటువంటి ఆకులను చిగురిస్తున్నాయి. ప్రతి వృక్షం, ప్రతి పక్షిరాజును చూసినప్పుడు ఆ పక్షిరాజు పాత జీవితాన్ని వదిలి ఒక నూతన జీవితాన్ని పొందుతుందే. ఈరోజు క్రైస్తవ సమాజమా, నూతన సంవత్సరంలో మనం మారు మనసు పొందాలి. బిడ్డల వలె మార్పు చెందకపోతే మనకేం లేదు, పరలోకమే లేదు. మార్పు చెందాలి. ఆత్మీయ అవసరం ఇది, ఆత్మీయులకు ఇది అవసరం. మనం మార్పు చెందాలి. రెండవది, కొలసీలకు రాసిన పత్రిక 3:5. ఇది అవసరం ఆత్మీయులకు. ఈ సంవత్సరంలో మనకి ఇది అవసరం. చెప్పండి.
కొలసీలకు రాసిన పత్రిక 3:5. చంపివేయుము. చదువునన్న. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశలను విగ్రహారాధనను ధనాపేక్షను చంపివేయుడి. ధనాపేక్ష అనేటువంటి మనసును చంపివేయుడి. శరీరాన్ని చంపండి. ఆత్మీయులకి ఇది అవసరం. ఆధ్యాత్మికంగా ఇది మనకు అవసరం. అట్లాంటి చెడును చంపివేయండి. పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. మనం మార్పు చెందాలి. శరీర కోరికలు ఏమైనా ఉంటే ఇప్పుడు మనం చదువుకునే అన్ని లిస్టులో ఉన్నాయి కదా, అవి చంపివేయుడే. తొలగించండి. చెడు గుణాలు ఏమైనా ఉంటే బహిష్కరించండి, తొలగించండి. మూడవది చూద్దాం. కొలసీ రాసిన పత్రిక 3:8 ఉంది. చూడండి ఒకసారి. ఏమనుందంటే, మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించు. కొన్ని చెడు గుణాలు ఉన్నాయి కదా నీలో, పోయిన సంవత్సరంలో ఉన్నాయి అవన్నీ. ఈ సంవత్సరం అయితే వాటిని విసర్జించు. ఏం చేయాలి? వాటిని విసర్జించుము. చెడ్డవన్నిటిని, చెడు లక్షణాలన్నిటినీ, శరీర క్రియలన్నిటినీ విసర్జించాలి. పాపాన్ని విసర్జించాలి. నాలుగవది 3:12 కొలసీలకు రాసిన పత్రిక 3:12 ధరించుకొనుము అని రాయబడ్డది. ఏం ధరించుకోవాలి? ఇవన్నీ విసర్జించేసి ఏం ధరించుకోవాలి మనం అంటే, ఈ సంవత్సరము దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులుగా ఉండాలి. ప్రియులైన వారిని తగినట్లుగా మీరు జాలిగల మనసును, జాలితో నింపబడాలి. దయాలత్వముతో ఉండాలి. వినయము, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇది ధరించుకోవాలి. కొన్ని విసర్జించాలి, కొన్ని ధరించుకోవాలి. జాలి, దయ, కరుణ, కటాక్షము, ప్రేమ, ఇలాంటి మంచి గుణాలను ఈ సంవత్సరం మనందరం ధరించుకోవాలి. చెడును విసర్జించేసేయాలి. శరీర క్రియలను చంపి పడేయాలి. ఈ ఆత్మ సంబంధమైన వాటిని మనము ధరించుకోవాలి. అమర్చుకోవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. చూడండి, పేతురుకు రాసిన పత్రిక 2 పేతురుకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ముగిస్తున్నా నేను. ఇవి ధరించుకోవాలి, అమర్చుకోవాలి మనలో. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గల వారై, మీ మట్టుకు మీరు ఈ సంవత్సరం జాగ్రత్తగా బ్రతుకుతూ, మీ విశ్వాసమునందు సద్గుణమును, విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసమునందు సద్గుణం కలిగి ఉండాలి. సద్గుణమునందు జ్ఞానమును, సద్గుణంతో జ్ఞానం ఉండాలి. జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, జ్ఞానమునందు ఆశ నిగ్రహం ఉండాలి. ఆశా నిగ్రహమునందు సహనమును, ఆశ నిగ్రహమునందు సహనము కలిగి ఉండాలి. సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల మన ప్రభువు అయిన క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్పన్నులైనను కాకుండా చేయును. మీరు వర్ధిల్లుదురుగాక. ఇవి అమర్చుకోవాలి. ఇవి మనకు అవసరం. ఆధ్యాత్మికంగా మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఇవి మనకు అవసరం. దేవునికి స్తోత్రం. సంపాదించుకొనవలసినవి కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం మనం సంపాదించుకొనవలసినవి, సంపాదించుకొనవలసింది చూడండి. 1 తిమోతి 6:11 ఉంది. ఏం సంపాదించుకోవాలి మనం ఈ సంవత్సరం అంటే, ముఖ్యంగా సంఘములో, సమాజంలో, మన జీవితంలో, మన కుటుంబంలో ఇవి ఉండాలి. ఏమిటి అవి అంటే, ధరించుకొనవలసినవి, అమర్చుకొనవలసినవి, సంపాదించుకొనవలసినవి ఏంటి చూడండి. 1 తిమోతి 6:11 దైవజనుడా నీవైతే వాటిని అన్ని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. మన ప్రయాస దీంట్లో పెట్టాలి. ఇదే నీ ఎంటో చేటి, ఇదే పరలోకానికి సంబంధించినవి, నీ భక్తికి సంబంధించినవి. ఇవే అన్నమాట.
మనము ధరించుకొనవలసినవి, అమర్చుకొనవలసినవి, సంపాదించుకొనవలసినవి ఇవే. చివరి మాట ఒకటి ఉంది, వెదకవలసినవి. ఈ సంవత్సరం మనం వెదకవలసినవి ఏమున్నాయి చూడండి. కొలస్సీ పత్రిక 3:1 ఉంది. మనము వెతకవలసిన ఈ సంవత్సరం ఏంటి అంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు కొనకుడి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. హల్లెలూయా. దీర్ఘ సందేశాన్ని ఈరోజు మీకు నేను తెలియజేశాను. ఈ విధంగా మనం బ్రతికినట్లయితే ఖచ్చితంగా మనం వర్ధిల్తాం, దీవించబడతాం, ఆశీర్వించబడతాం, ముఖ్యంగా పరలోక రాజ్యంలో చేరుకుంటాము. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు నీకు కొత్త నూతన బలం ఇచ్చునుగాక. నూతన శక్తిని, నూతన హృదయాన్ని, నూతన ఆత్మను, నూతన మనసును, నూతన దీవెనలు సంవత్సరం జరుగుతుండగా ఆయన ఈ సంవత్సరంలో నిన్ను వర్ధిల్ల చేయాలని ప్రార్థిస్తూ యెహోషువ గ్రంథం చివరిగా చదివి ముగించుకుందాం. యెహోషువ 14:11 కాలేబు అంటున్నాడు, నాకు అప్పుడు ఎట్లా బలం ఉన్నదో ఇప్పుడు అదే బలం ఉంది అనగలుగుతున్నాడు. మనం బలహీనం కావద్దు, మన బలము వర్ధిల్లాలి, అంతకంతకు వర్ధిల్లాలి. యెహోషువ గ్రంథం చూడండి 14:11 వచనం చదువుకుందాం ఒకసారి. యెహోషువ గ్రంథం. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. ఈ మాట నాకు చాలా నచ్చింది. మోషే నన్ను పంపినప్పుడు ఎంత బలమో, నాకు ఎంత బలం ఉండెనో అదే బలము కంటిన్యూ అవుతుంది. హల్లెలూయా. మనం బలహీనం కావద్దు. కొంతమంది దిగజారిపోతారు, కొంతమంది బలహీనలు అయిపోతారు, కొందరు సొమ్మసిల్లిపోతారు, కొంతమంది సోలిపోతారు. కష్టాలలో, నష్టాలలో, బాధలో, శ్రమ దినమందు నువ్వు కృంగిన ఎడలా శాతగాని వాడి వగుదువు. శ్రమ దినమందు నువ్వు కృంగిపోవద్దు. శ్రమలు వచ్చినా ఇంకా బలం పుంజుకోవాలి. కాలేబు చెప్తున్నాడే, చదువు ఆ మాట. నీవు నన్ను పంపిన నాడు ఏ బలం ఉన్నదో నేటి వరకు నాకంత బలము. నేటి వరకు నాకు అంత బలము. ఆ బలమే కంటిన్యూ అయింది. పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్త తగుచుండునట్టు నూతన బలముతో ఆయన నింపునుగాక. కీర్తన 29:1. కీర్తన 29:1 ఏమన్నాడు? దేవుడు తన ప్రజలకు బలం ఇచ్చునుగాక. దేవుడు, మన దేవుడు మనందరికీ ఇప్పుడు ఏమి ఇవ్వబోతున్నాడంటే, చదవండి కీర్తన 29. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితముగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద వచనం చదువుమన్నా నేను. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నన్ను వర్ధిల్ల చేయి తండ్రి. సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచు అనగా నన్ను వర్ధిల్ల చేసే దేవుడు. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. యథార్థవంతులను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. నీతిమంతులను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. దేవా, తన ప్రజలను ఆయన వర్ధిల్ల చేస్తాడు. తండ్రి, నన్ను, నా కుటుంబాన్ని వర్ధిల్ల చేయనాయి తండ్రి, వర్ధిల్ల చేయనాయన. ఇప్పటి వరకు నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు, మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ మాటల ద్వారా
నీ ప్రజలను బలపరిచి, నీ ప్రజలను దీవించి, నీ ప్రజలను వర్ధిల్ల చేయి తండ్రి. కాలేబుకు ఇచ్చిన బలము నాటి నుండి నేటి వరకు, సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం వరకు బిడ్డలకు ఆత్మీయ బలమును దయచే ప్రభువా. ఎప్పుడు కూడా వాళ్ళు నిరసిల్లిపోవద్దు, సోలిపోవద్దు, బలహీనులు కావద్దు. కాలేబుకి ఇచ్చిన బలము అంతం వరకు ఉంది. నీ అందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలకు నువ్వు బలం ఇస్తావు, శక్తిని ఇస్తావు. నూతన బలం, నూతన శక్తి వర్ధిల్ల చేస్తావు. ఈ 2025 సంవత్సరంలో ప్రభువా మమ్మల్ని అందరినీ అన్ని విధములుగా వర్ధిల్లింపజేయమని నీ బిడ్డల చేతి పనిని ఆశీర్వదించు, వారి గర్భఫలమును ఆశీర్వదించు, వారి పశువులను ఆశీర్వదించు, వారి భూఫలమును ఆశీర్వదించు. ద్వితీయోపదేశ కాండం 30లో మేము చదువుకున్నాం, 9వ వచనం చదువుకున్నాం. మమ్మల్ని ఆశీర్వదించు ప్రభువా. సంవత్సరం అంతా వర్ధిల్ల చేయి ప్రభువా. యేసుక్రీస్తు నామములో మా ఆత్మను వర్ధిల్ల చేయి ప్రభువా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో సౌఖ్యముగా ఉండవలనని నేను నీ కొరకు ప్రార్థిస్తున్నాను. మా సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదించి మహిమ పొందండి. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రతి కుటుంబంలో జరిగించి మహిమ పొందండి. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమెన్.